అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక అప్పము మొదట చేసి నా ఎదుకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. మొదటి రాజులు 17 అధ్యాయం 13 నుంచి 15 వచ్చిన వరకు. ప్రే జీసస్. ఈరోజు మే 24 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునగాక. ఈ ఉదయ కాలం మంది ప్రేయర్లోకి వేస్తున్న ప్రతి బిడ్డపై దీవెన వర్షం కుమ్మరించబడునగాక. ఇక్కడ చూడండి, దేశమంతా క్షామం. 3.5 సంవత్సరాలుగా వర్షం లేదు, మంచు లేదు, కరువు కాటకాలతో ప్రజలు చచ్చిపోతున్నారు, నీళ్లు లేక అల్లాడిపోతున్నారు, ఆహారం లేక అల్లాడిపోతున్నారు. కానీ ఏ ఇంటికి ఏలి వెళ్ళాడో ఆ ఇంటి యజమానులు చెప్పాడు, అమ్మా ఏముంది నీ ఇంట్లో? కొంచెం పిండి, కొంచెం నూనె, మొదట చిన్న అప్పం చేసుకుని నాకు పట్టరా, తర్వాత నువ్వు దీవించొస్తావన్నాడు. అంతే. దైవజనుడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆమెకి చెప్పగా ఆమె విశ్వాసం ఉంచి నమ్మింది. కొంచెములో నీకేమేమో దేవునికి ఏమేమో అని అనలేదు. విశ్వాసం అడుగులు ముందుకు వేసింది. అద్భుతం. ఈమెకి ఎవరు కరువులో చనిపోయినా ఈమెకి కరువు లేదు, ఈమె క్షమం లేదు, ఆఖరి మరణాలు లేవు, చీకటి లేదు, వెలుగ్గా మారిపోయింది. ఏలియా తింటున్నాడు, ఆ ఇంట్లో ఆ కుటుంబీకులు అందరూ తింటున్నారటండి. నూనె తక్కువ కావట్లేదు, గుడ్డిలో ఉన్నటువంటి పిండి తక్కువ కావట్లేదు. వాట్ ఎ మిరాకిల్, వాట్ ఎ మిరాకిల్. ప్రతి కుటుంబంలో ఇలాంటి కృప సమృద్ధి ఉండునుగాక. ఏ కొదువున్న కొదువ ఫుల్ఫిల్ చేయబడినగాక. వన్ వర్డ్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని ఒక్క మాట. ఫ్రెండ్స్, రేపటి దినమందు అనగా సండే, ఈ సండే ప్రాపర్టీకి సండే, ఒక్క ప్రవచనం నీ జీవితాలు మార్చేయబోతుంది. మిస్ చేసుకోవద్దు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయనుగాక. నాతో దేవుడు ఒక ప్రవచనం ఇవ్వాలని ప్రార్థన చేసుకోరా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచిక్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. భూమి ఆకాశం ఒక్క మాట సూచించిన దేవుడు. నీ అప్పు ఒక సమస్య, నీ వ్యాధి ఒక సమస్య ఆయనకి. ఎస్, నీ బాధ, నీ కుటుంబ ప్రాబ్లమ్స్ పెద్ద విశేషమా? ఒక్క మాట, లాజర్ లేచి బయటికి రాని ఆయన పిలిస్తే 4 రోజులు శవం, డీకంపోజ్ శవం లేచి బయటకు వచ్చింది. ఎస్, సజీవుడిగా బయటకు వచ్చాడు లాజర్. ప్రే జీసస్. ఇలాంటి అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడు. రేపటి దినం ముందు ఇలాంటి వర్తమానాలు విందాం, దైవ దీవెనలు పొందాం. ప్రవచితం అయితే ఫ్యామిలీ టాపిక్స్ వచ్చే సండే ఉంటుంది. మొదటి సండే మిస్ చేసుకోవద్దు. వేలాది తల్లిరండి. ఇక్కడ గర్భఫలాన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది రేపు సండే. అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ కూడా ఉంటాయి ప్రతి వర్షిప్లో. ఈ విషయాన్ని గమనించగలరు. మీ స్నేహితుల బంధుతో కలిసి రండి. రేపు మన ఆరాధన సమయంలో ఉదయకాలం ముందు 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయకాలం 8 గంటలకి రెండవ ఆరాధన, ఉదయకాలం 10 గంటలకి 3 ఆరాధన. 3 ఆరాధనలో ఎన్కేఆర్ గార్డెన్స్, కుక్కటపల్లి మెయిన్ రోడ్, ఆపోజిట్ అయినా గార్డెన్, నియర్ బై అమూర్ హాస్పిటల్. ఆల్ ఆర్ వెల్కమ్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈ ప్రార్థన ఎవరికి వేస్తున్నారు ఇదంతా కూడా నీ సన్నిధితోనే ఉంచండి నాయన. సారెపట్టి విధవరాలు క్షామంలో, కరువులో ఆ దేశంలో ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. కొంచెమే ఉంది. ఆ రోజుతో వాళ్ళ పని ఫినిష్. కానీ దైవజనుడు ఒక్క మాట, ఒక్క ప్రాపసీ ఇచ్చావు అంతే. దరిద్రం లేదు, ఆకలి దెబ్బకి లేవు, క్షామం లేదు, సజీవంగా ఉన్నారు. అలాంటి కృప ఇచ్చావు. ఈ రోజున కూడా ఎవరైతే ఈ సమస్యలో, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నారో ప్రతి ఒక్కరి సమస్య సాక్ష్యంగా మారాలి. చీకటి తొలిపోవాలా, మంచి వ్యాపారాలు జరగాలి, మంచి ఉద్యోగాలు రావాలా, బిడ్డలకు ఫ్రీ సీట్స్ దొరకాలి, గుడ్ హెల్త్ పొందాలి. చీకటి తొలగించండి. ఏసం ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దిని స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. ఈ ప్రేయర్లకి ప్రతి బిడ్డను దర్శించి ఈ రోజంతా కూడా గొప్ప విజయాన్ని ఇవ్వండి. దీవెంతో నింపండి. సమస్య సాక్ష్యంగా మారాలా. అయ్యా ఎన్నికైన వారుగా మారాలి. కృపనిచ్చి రేపటి దిన మందు ప్రాపర్టీకి సండే బలమైన నాయన ప్రాపర్టీకి సందేశాలు రావాలా, సెల్ఫ్ ప్రాపసీ రావాలా. నాయన కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెన దయచేసి జయమనిచ్చి మహిమ చెందండి. చిన్న బిడ్డలు ఎవరొస్తున్న పెద్దలందరినీ దీవించి నీ కృప నుండి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలో దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మన పరలోకనేస్తం ఆఫీస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన ఆఫీస్. మన అక్కడ స్పాన్సర్ మీట్ ఉంటుంది. శుభార్త అనిదానం కంటే గొప్ప దానం. రండి. శుభార్త కుంటుపడకూడదు. టీవీ మినిస్టర్ కుంటుపడుతుంది. ప్రేరేపించబడిన గుప్పులు ఇప్పి అనేకులు దైవ దీవెన పొందుతున్నారు. దాన్ని కలిసి ప్రేరించుకుని అద్భుతాలు చూస్తున్నారు. మీరు చూడాలంటే రండి. కృప పొందుదుగాక, అద్భుతాలు చూస్తుగా. రేపు సండే ఎవరు మిస్ అవ్వద్దు. ప్రాపర్టీకి సండే అండ్ హీలింగ్స్.